ఇటీవల వెల్లడైన 6వ ఆర్థిక గణన నివేదిక ప్రకారం తెలంగాణలోని మొత్తం కార్మికులలో ఎంత శాతం మంది వ్యవసాయేతర రంగాలలో ఉపాధి పొందుతున్నారు అంటున్నారు. సో వ్యవసాయం కాకుండా వేరే రంగాలలో ఉపాధి పొందే వాళ్ళు మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ దానికి సంబంధించిన రిపోర్టే ఈ 6th ఎకనామిక్ సెన్సెస్ రిపోర్ట్. యాక్చువల్గా అయితే ఈ 6th ఎకనామిక్ సెన్సెస్ రిపోర్ట్ 2013-14లోనే వచ్చింది. కానీ మరి మనం తెలంగాణ గురించి ఇప్పుడు దీన్ని ఎందుకు చదువుకుంటున్నాము అని అంటే, ఎప్పుడైతే ఈ రిపోర్ట్ రావడం జరిగిందో 6th ఎకనామిక్ సెన్సెస్ రిపోర్ట్, అప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం లాగా ఉన్నాయి. సో 2014లో తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత, ఏపీ నుంచి బైఫర్కేట్ అయిన తర్వాత ఈ తెలంగాణకు సంబంధించిన గణాంకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని మళ్ళీ సపరేట్గా క్యాలిక్యులేట్ చేసి ఆ డేటాని ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట, ఓన్లీ స్పెసిఫిక్గా తెలంగాణ స్టేట్కి. సో దాంట్లో భాగంగానే వ్యవసాయేతర రంగాలలో ఉపాధి పొందుతున్న వాళ్ళు మన తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అనేది క్వశ్చన్. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్ మనకి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సిలో ఉన్న 90.44% పీపుల్. సో నియర్లీ 90% ఆఫ్ ద పీపుల్ వ్యవసాయం కాకుండా వేరే రంగాలు అంటే మార్కెటింగ్ కావచ్చు, రీటైల్ సెక్టర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో అదర్ దాన్ ఫార్మింగ్, అదర్ దాన్ అగ్రికల్చర్, ఈ డిఫరెంట్ సెక్టార్స్లో ఉపాధి పొందుతున్న వాళ్ళు 90% ఆఫ్ ద పీపుల్ ఉన్నారనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ రీసెంట్గా ఏదైతే తెలంగాణకి సంబంధించి డేటా రిలీజ్ చేశారో, సో వ్యవసాయేతర రంగాలలో ఉపాధి పొందుతున్న వాళ్ళల్లో తెలంగాణ 10th ప్లేస్లో ఉంది. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో మిగతా సెక్టార్స్ అంటే మనకి మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్ అండ్ కన్స్ట్రక్షన్. సో ఈ 3 కేటగిరీలలోనే ఎక్కువ మంది వాళ్ళు ఎంప్లాయ్మెంట్ని చూసుకుంటున్నారు అండ్ దీంట్లోనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం స్మాల్ స్కేల్ యూనిట్స్ ఎక్కువగా ఉన్నాయి, అండ్ తర్వాత మీడియం స్కేల్, ఆ తర్వాత లార్జ్ స్కేల్ యూనిట్స్ మన దగ్గర ఎక్కువగా ఉన్నాయన్నమాట. లార్జ్ స్కేల్ యూనిట్స్ వచ్చేసి మన దగ్గర నియర్లీ 250 to 300 మాత్రమే ఉన్నాయి. సో మిగతావన్నీ కూడా స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ యూనిట్సే మన దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇది రీసెంట్గా రిలీజ్ చేసిన తెలంగాణ కి సంబంధించి 6వ ఆర్థిక గణన నివేదిక. సో తెలంగాణలో నాన్ ఫార్మింగ్ సెక్టర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే 90% నాన్ ఫార్మింగ్ సెక్టార్లో ఎంప్లాయ్ అయ్యి ఉన్నారు. అండ్ తెలంగాణ ఏ ప్లేస్లో ఉన్నది అనే క్వశ్చన్ కూడా రావచ్చు. సో తెలంగాణ నాన్ ఫార్మింగ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ పొందుతున్న వాళ్ళలో 10th ప్లేస్లో ఉంది. ఇది 2 ఇంపార్టెంట్ మనకి.